నువ్వు స్క్రోలింగ్ ఆపాపాపా. ఈరోజు నేను ఎక్స్ట్రాడినరీ బాలీవుడ్ మూవీ చూసాను, హమ్ ఆప్కే హై కౌన్. ఈ మూవీలో ఎగ్జాక్ట్లీ 1 hour 9 minutes 13 seconds దగ్గర నువ్వు పాజ్ చేసి చూస్తే ఆ మూవీలో హీరోయిన్ వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయ్యి వాళ్ళ అత్తవారింటికి వెళ్తుంది అనమాట. ఆ అత్తవారింట్లో వాళ్ళ మామయ్య ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఒక డైమండ్ నెక్లెస్. ఆ పక్కనే ఉన్న అంకుల్ ఆ అమ్మాయికి కొత్తగా వచ్చిన కోడలికి ఒక బుక్ ఇస్తాడు, రామాయణ పుస్తకం. ఇంతవరకు ఇలాంటి సీన్ ఏ మూవీలో కానీ ఎప్పుడు ఎవరు చూపించలేదన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు చూపించినా కూడా చీరలు గిఫ్ట్ ఇవ్వడం, లేదంటే గిఫ్ట్లు నార్మల్గా వేరే ఏమన్నా నెక్లెస్లు ఇవ్వడం చూపించాం. కానీ సనాతన ధర్మంలో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన రామాయణం బుక్ గిఫ్ట్ ఇవ్వడం తెలుగులోనే కాదు, నేను హిందీలో అసలు బాలీవుడ్లో చూపిస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. అలాంటి సీన్, ఈ సీన్ చూసినప్పుడు నాకు ఏమనిపించింది అంటే, చాగంటి కోటేశ్వరరావు గారు ఒకసారి చెప్పారన్నమాట, సనాతన ధర్మంలో ఉన్న వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నిటినీ ఒక సైడ్ పెట్టి ఇంకో సైడ్ కేవలం రామాయణ పుస్తకాన్ని పెడితే నేను ఆ రామాయణ పుస్తకానికి సాష్టాంగ ప్రణామం చేస్తా అని చెప్పారు. అలాంటి మహనీయుడు అతను.